మహబూబ్నగర్ జిల్లా రాయకల్లో ట్రాఫిక్ జామ్ అయింది. కృష్ణా పుష్కరాలకు భక్తులు భారీగా తరలి వస్తుండటంతో రాయకల్ టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తుండడం, పోలీసులు స్టిక్కర్స్ వేస్తుండటంతో ఆలస్యం అవుతుందంటున్నారు భక్తులు. టోల్ వసూలు నిలిపివేస్తే ట్రాఫిక్ జామ్ సమస్య తగ్గుతుందంటున్నారు. బందోబస్తు సందర్భంగా హైదరాబాద్ సిటీ నుంచి 9వ తారీఖు నుంచి మమ్మల్ని బందోబస్తు డ్రా చేశారు. 10వ తారీఖు నుంచి మేము బందోబస్తు డ్యూటీలో ఉన్నాము. నిన్న నుంచి కంటిన్యూగా పిలిగ్రిమ్స్ రావడం జరుగుతుంది. నాతో పాటు ఇక్కడ 3 సిఐలు, ఒక 6 ఎస్ఐలు, దాదాపు ఒక 70 మంది స్టాఫ్ రోజు షిఫ్ట్ వైజ్గా 3 షిఫ్ట్ల వైజ్గా డ్యూటీలు రెగ్యులర్గా. నిన్న ఈవినింగ్ నుంచి హెవీ రష్ ఉన్నది. ఈరోజు మార్నింగ్ 3 అవర్స్లోనే సుమారు 3000 4 వీలర్స్ వరకు ఈ టోల్గేట్ పాస్ అయినాయి. పబ్లిక్ ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి మేము ఒక చార్ట్, రూట్ మ్యాప్ ప్లస్ వాళ్ళ స్టిక్కర్స్, వాళ్ళ ఏరియా 5 రూట్లు ఇచ్చారు మాకు. మత్తలు, బీచ్పల్లి, ఆలంపూర్ అండ్ ఎల్లాపూర్, కొండాపూర్, ఈ 5 రూట్లో పబ్లిక్ పాస్ అయ్యేటట్టుగా స్టిక్కర్స్ పంపిస్తాం. ఆ స్టిక్కర్ పే చేసుకొని వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కాకుండా ముందు భూత్పూర్ దగ్గర నుంచి డైవర్షన్ చేస్తారు. పబ్లిక్ అనుగుణంగానే వాళ్ళని అడిగి మేము ఆ స్టిక్కర్స్ అతిరించడం జరుగుతుంది. ఈరోజు సెలవు దినం కావడంతో పుష్కరాలకు చాలా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. ఈ రాయకల్ టోల్ ప్లాజా దగ్గర మొత్తం ట్రాఫిక్ జామ్ అవడం వల్ల పూర్తిగా ట్రాఫిక్ని క్లియర్ చేయడం జరిగింది. ఎటువంటి టోల్